పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. జపన్న గ్రంథం. బైబిల్ ఉన్నవారందరూ కూడా జపన్న గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గర్వపేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు జయధ్వని చేయాలి అని చదువుకుంటూ వస్తే, ప్రియులారా, ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. మన ఊరికనే ఉత్సాహధ్వని చేస్తారా? ఊరికనే మీరు ఉత్సాహంగా ఉంటారా? ఏదో సంతోషం కలగాలంటే ఏదో జరగాలి. అది జరిగినప్పుడు అందరూ కూడా బంధువులు, స్నేహితులు అందరు తొలకొచ్చుకొని ఉత్సాహధ్వని చేస్తారు. పిల్లరా, ఇక్కడ జెఫన్యా గారు చెప్తున్నారు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు సంతోషించాలంటే, అదే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు సంతోషించాలి అంటే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు గనుక మీరు సంతోషించండి, గనుక మీరు ఉత్సాహగానము చేయండి. ప్రియులారా, ఈ భూమి మీద మనుషులు వేసే శిక్షను ప్రతి ఒక్కరు కూడా తప్పించుకుంటారు. శిక్ష వేసేది ప్రియులారా ప్రభుని యేసుక్రీస్తు వారు. చివరిలో ఒక శిక్ష ఉంటుంది. ఆ శిక్ష వేయాలన్నా ఆయనే, తీసివేయాలన్నా ఆయనే దైవజనుల ద్వారా చెప్తున్న మాట, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఏం కొట్టివేసినాడు యెహోవా అంటే, చదువు మాటము. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటారా? యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను, వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు చేయుచుండగా పట్టబడెను. అట్టి వాళ్ళు చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని నన్ను అడిగిరి. ఆయన మీద నేరము మోపల్ని ఆయనను శోధిస్తూ అన్నారంట. ఒకటే శోధిస్తున్నారంట. ఆయన తిరిగి 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 యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు చెప్పి సరాసరి ఆయన దగ్గర నిలబడిందంట. ఆయన దగ్గర నిలబడేసరికి వీరందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే రాళ్ళు పట్టుకుని ఉన్నారంట. ఎప్పుడెప్పుడు కొడదామాయమని, అవకాశం వస్తే కొడదాం, యేసు ప్రభువారు ఏం చెప్తాడో తీర్పు అని చెప్పి యేసు ప్రభువారిని శోధిస్తున్నారంట. ఏం చెప్తావు అయ్యా చెప్పు అని ఒకటే శోధిస్తున్నారంట.
అలాగా శోధిస్తున్నప్పుడు ప్రియులరా అలాగుని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏం చేస్తాడంట? నేల మీద అంటే దాన్ని సాగదీస్తారు. అంత బాగుంది, ఊరు బాగుంది, అందరూ బాగున్నారు, అందరూ పనులు చేసుకుంటున్నారు, అందరూ బాగున్నారు అంటే దాని గురించి మాట్లాడరు. పలాని యవనస్తుడు అంటే అబ్బా దొరికింది వార్త, ఎట్టెట్ట ఏం కథ దాని ఆరాధిస్తారు ప్రియులరా. అట్లా ఆ రోజు ప్రియులరా ఆ విధంగా యేసు ప్రభువును అంటే యేసు ప్రభు ఒక్కసారి తలెత్తి మీలో మొట్టమొదటిగా పాపం లేని వారు ఎవరో వారే ఆయన మీద రాయి వేయండి. వారు బ్రతుకులన్నీ కూడా యేసు ప్రభు వారు నేల మీద రాస్తా ఉంటే అందరూ రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. తర్వాత యేసు ప్రభు వారు చెప్పే మాట 9 వచ్చి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా, హల్లెలూయా. ఎవరాయమా? విచారంతో పట్టబడిన స్త్రీని ఎవరన్నా అమ్మా అంటారా? ఏదన్నా తప్పు చేసినవని అన్నా అంటారా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. యేసు ప్రభు అర్జునుడు అమ్మా ఏమన్నాడు? అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విప్పలేదా అని అడిగాను. ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు నేనును నీకు శిక్ష దింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి. ఎందుకయ్యా అంటే తాను మీకు విధించే శిక్షను కొట్టివేయబోతున్నాడు. ఆయన కొట్టివేశాడు. ఏ శిక్ష అంటే పాపం అనే శిక్ష నుండి దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. ఎన్నో శిక్షలు ఉన్నాయి. అన్ని శిక్షలు మనుషులు ప్రియులరా క్షమిస్తూ ఉన్నాయి. పాపం అనే శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే క్షమించేది. ఆయన అన్నాడమ్మా నేను కూడా నిన్ను శిక్షింపను ఇక మీదట, చదవం ఇక మీదట పాపం గనక ఉత్సాహదని చేయండి. డబ్బులు వచ్చినప్పుడు ఉత్సాహదని కాదు, ఏదో జరిగినప్పుడు ఉత్సాహం. దేవుడు మనకు శిక్ష నుండి మనకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు కనుక అందుకు ఉత్సాహదని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువు జపన గ్రంథం 3వ అధ్యాయము. మరొకసారి జపన గ్రంథం 3వ అధ్యాయం మరలా 15 నుంచి చదవమ్మా. యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. 14 వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి. ఎందుకు జయధ్వని చేయాలి? యెరూషలేము నివాసులారా, ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి. ఎందుకు జయధ్వని చేయాలి అంటే ప్రియులరా అదే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటా వస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే ఎందుకు జయధ్వని చేయాలి మనం అంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 18వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి సమస్త శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మనందరికి కూడా మేలు కలగజేయాలని సమస్త శత్రులైనా వెళ్ళగొట్టి ఉన్నాడట. సమస్త శత్రులు, సమాజంలో శత్రులు, బయట శత్రులు, ఇంట్లో శత్రులు, పనిచేసే చోట శత్రులు, స్కూల్లో శత్రులు, కాలేజీలో శత్రులు, సమాజంలో శత్రులు, వ్యాపారం చేసే శత్రులు, ఎక్కడ ఉన్న శత్రులందరినీ కూడా నీకు మేలు కలుగునట్లుగా నీ ఎదుట నుండి సమస్త శత్రువును వెళ్ళగొట్టి ఉన్నాడు కనుక మీరు ఏం చేయాలంట? జయధ్వని చేయాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. జయధ్వని
దేవుడు నా సమస్త శత్రులందరూ వెళ్ళగొట్టాడని. ఎక్కడయ్యా నాకు శత్రు అంటే, ఓసారి అత్తే నీ శత్రు, కోడలే నీ శత్రు. అందరిని మార్చాడా లేదా? మార్చాడా లేదమ్మా? ఇంకా మార్చినట్టు అందరు మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. సమస్త శత్రులు. ఓ తల్లికి బిడ్డలే శత్రువులు. 5 మంది బిడ్డలు. తల్లి చనిపోతే మమ్మల్ని పిలిచిన పోదామని చెప్పి ఆ పెట్టె అన్ని సిద్ధం చేస్తుంటే అందరూ ఏడుస్తున్నారు. అందరూ భయంకరంగా ఏడుస్తున్నారు. నీవేమనుకున్నావంటే, అబ్బా తల్లి అంటే ఎంత ప్రేమ చూడు, ఎట్లా ఏడుస్తున్నారు వీళ్ళందరూ అన్న. వాళ్ళ బిడ్డలు కాదన్నారు. మరి ఎవరు అంటే ఇంటి పక్కన వాళ్ళంతా అన్నారు. నేను బిడ్డలేమనుకున్నా, ఇంత పడి ఏడుస్తుంటే ఇంత ప్రేమ ఉంది. మరి బిడ్డలు ఏడునంటే 5 మంది బిడ్డలు ఏడనంటే లోపల ఉన్నారంట. లోపల కూర్చొని కొట్లాడుతుందంట. ఈ నెక్లెస్ నాకి, ఈ బంగారం నీకి, ఈ పెట్టె నాకి, ఈ బీరువా నాకి. తల్లి శవము బయట ఉంది. వీరేమో లోపల ఏం చేస్తున్నారు? అన్నిటి కొరకు పంచుకుని కొట్లాడుతున్నారంట. లేరా ఈ దినాల్లో శత్రులు? ఎంతమంది లేరు పిల్లలు? నిజంగా నీకు మేలు కలగజేయడానికి సమస్త శత్రువు నా దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు గనక మీరు జయదని చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు జీవితంలో సమస్త శత్రులందరూ వెళ్ళగొట్టి దావీదుకి నెమ్మది ఇచ్చాడంట. ఎంత నెమ్మది అంటే అంత నెమ్మది ఇచ్చాడంట. గనక మన జీవితంలో కూడా అలాంటి నెమ్మది దేవుడు కలగ చేయాలి గనక జయదని చేయండి. నువ్వు వెళ్ళే ప్రతి చోట, నువ్వు చేసే ప్రతి పనిలోనూ, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలోనూ ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువును వెళ్ళగొట్టాలంటే ప్రియులరా, నీ వల్ల నా వల్ల ఏ పని కాదు, కానీ ఆ పని దేవుడే చేస్తాడు. కనుక మీరు జయదని చేయాలి. ఎందుకంటే సమస్త శత్రువును మనకు మేలు కలగజేయడానికి అందరినీ ఎదుట నుండి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. నిద్రపోయేంత హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్నారు అయితే. నిద్ర వస్తుంది అప్పుడే. తినొచ్చినారమ్మ బాగా? తినొచ్చిన వాళ్ళు చెప్పండి. తినొచ్చినారా? కరెక్టే. పాస్టర్ బాగాలేదు, ఒక్కరన్నా ఒక ఇడ్లన్నా తీసుకొచ్చినారా? మీరు వేరే తింటారా? హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి చదవమ్మా. సిరియారాజు కోరి 10 నుంచి చదవమ్మా. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరింపజేసి సలమునకు పంపి సంగతి తెలుసుకొని తరువాత తన వారిని రక్షించుకొనెను. మాటికి జరుగుచూ వచ్చినందున స్త్రీరాజు కలలో పడి తన సేవకును పిలిపించి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షముగా వహించిన వారు ఎవరనేది మాకు తెలియజెప్పమనగా రాదా అని వారిని అడగగా, అతని సేవకుల్లో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షం ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలున్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు ఆనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయు నన్ను. మన అన్ని విషయాలు అక్కడికి ఎట్లా ఎక్కడ తెలుస్తున్నాయి అని అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఆ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఎవరైనా ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అతను పట్టుకోండి అంటే ఎక్కడ లేదైనా కొండ మీద ఉన్నాడయ్యా. అతని గురించి మనమేం కాపలు కానీ అవసరం లేదు. ఎట్లయినా కొండ ఎక్కాలంటే ఇట్లే దిగల, మళ్ళీ ఇట్లే ఎక్కాలి. కాబట్టి ఎక్కడొద్దయ్యా, ఈడే దిగుతాడు, ఇక్కడే ఉండండి అని చెప్పి అందరూ అక్కడ ఉన్నారంట. 16వ వచనంలో, అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారంట. 14వ వచనం చదవమా. కాబట్టి రాజు అచ్చటుండి గుర్రములను
రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణము చుట్టుకొనగా దైవజనుడు అతని పనివాడు పెందడకల లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేదుమని దైవజనుడు తనగా, అతడు భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. వాడు ఉదయాన్నే లేచి కళ్ళు చూసుకొని చూస్తే చుట్టూ రథాలు ఉన్నాయట. అయిపోయింది మా పని. ఇంకా ఉండేది ఇద్దరం, నేను నా దైవజనుడు, ఇద్దరమే ఉన్నాం. వీరందరూ ఒక్క ఈటతో మమ్మల్ని పొడిస్తే మా పని అయిపోతుంది, ఇంకా అంతా అయిపోతుంది అని చెప్తే అప్పుడు దైవజనుడు అంటాడు, వీరికి భయపడొద్దు, వీరికంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మీరు భయపడొద్దండి, లోకంలో ఉన్న వాటికంటే గొప్ప దేవుడు మీతో ఉన్నాడు. దేని విషయంలో భయపడొద్దండి, ఏ విషయంలో భయపడొద్దండి. ఎంతటి భయంకరమైన పరిస్థితి వచ్చినా, ఎంతటి భయంకరమైన ప్రాణం ఎందుకు వచ్చినా మీరు భయపడొద్దండి. అంతకంటే గొప్ప దేవుడు నిన్ను భయపెట్టేవారు నీ శరీరాన్ని మాత్రమే భయపడతారేమో కానీ ఆత్మని ఎవరు భయపడలేరు. నీ శరీరాన్ని మాత్రమే వారు హింసిస్తారేమో కానీ నీ ఆత్మను ఎవరు భయపెట్టలేరు. లోకములో ఉన్న వాటికంటే ఆయన గొప్పవాడు అంట. తర్వాత 17వ వచనంలో, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండే చూచెను. ఆ దండువారు అతను సమీపించుడు ఎలీషా జనులను మొత్తుమని యెహోవాని వేడుకొనక ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వాని అత్యదంతో మొత్తెను. హల్లెలూయా. సమస్త శత్రులందరూ మొత్తి పాడేశాడంట ప్రియులారా. మరి ఎవరు ఉన్నారో నీకు శత్రులు, ఎవరు ఉన్నారో మరి నీకే తెలుసు. ఎక్కడెక్కడ నీ శత్రులు ఉన్నారో అందరూ గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకో. సమస్త శత్రులు నా దేవుడు వెళ్ళగొట్టును గాక. నిన్ను భయపెట్టే శత్రులు, నిన్ను వెంటాడే శత్రులు ఎంతమంది ఉన్నా కూడా నువ్వు భయపడద్దు. వారికంటే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే మీరు ఏం చేయాలా? జయదని చేయాలా. మరొకసారి చెప్పిన గ్రంథం, మరొకసారి చదవమ్మా. చెప్పిన గ్రంథం 3వ అధ్యాయం. ఉత్సాహదని చేయుడి ఇశ్రాయేలులారా, జయధ్వని చేయుడి యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, శత్రువు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు గనుక ఇక మీదట ఏ అపాయము సంభవించదు. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక ఇక మీదట ఏ అపాయము మీకు సంభవించదు. గనుక ఏం చేయాలి మీరు? 3వ మాట, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. ఎందుకయ్యా అంటే మీ దేవుడిని యెహోవా మీ మధ్య ఉన్నాడు గనుక మీరేం చేయాలా? సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రులు భయంగా ఉంటుంది వాళ్ళకి. అదో దిగులు మీద ఉంటారు. మాకము బాగా కడుపున తిన్నా కూడా ఏదో లోటు ఉంటుంది. అదే తల్లిదండ్రులు ఉండరు అనుకో, వారి సంతోషం వారిది, వారి ఆనందం వారిది. కనుక మీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక మీరు సంతోషించి గంతులు వేయండి. పూర్ణ హృదయముతో సంతోషించి
గంతులు వేయండి అంటాడు ప్రియులారా. ఇక మీదట మీకు ఏ అపాయము సంభవించదు గనుక మీరు ఏం చేయాలా? సంతోషించి గంతులు వేయాలి. ఎందుకంటే దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో చదువుదాం పాట, చివరిగా మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతనిని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తరించి ఉన్నది. నీవు అతనికి అతని ఇంటి వారందరికీ అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశాడట పిల్ల. ఆయన కంచె వేస్తే ఏమన్నా అపాయం కలుగుతుందేమ్మా? ఆయనే కంచె వేశాడు అనుకో తిమ్మప్ప, ఆయనే నీ కొట్టానికి కంచె వేస్తే ఏమన్నా అపాయం కలుగుతుందా? ఆయనే మన గ్రామానికి, ఆయనే మన పిల్లలకి, ఎక్కడ మన పిల్లలు ఉన్నా, ఎక్కడ వారు ఈ హాస్టల్ ఉన్న, స్కూల్లో ఉన్న, ఆయనే కంచె వేస్తే ఏ అపాయమైనా సంభవిస్తుందా? ఆయన అంటాడు, ఇక మీదట మీకు అపాయం సంభవించదు, నీవు సంతోషించి గంతులు వేయండి. అలాంటి కంచె దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు కంచె వేసి కాపాడును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. 3 మాటలు చెప్పిన. ఏ మాట? మొట్టమొదటిగా ఏ మాట? ఏపు నుంచి దేవుడు తప్పిస్తున్నాడు? పాపం అనే శిక్ష యేసు కొట్టివేసినాడు కనుక మీరేం చేయాలా? ఉత్సాహదాన్ని చేయాల. రెండవదిగా శత్రులు కూడా నువ్వు వెళ్ళగొట్టాడు కనుక మనం ఏం చేయాలా? ఉద్దేశాన్ని చేయాలా. మూడవది పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయాలి. ఎందుకు? ఏ అపాయం సంభవించదు కనుక నువ్వు సంతోషించి గంతులు వేయాలి. ఏ అపాయం, నీ పిల్లలు ఎక్కడున్నా, నీ పిల్లలు చదువుతున్నా, మీ కోడళ్ళు, మీ కొడుకులు ఎక్కడున్నా, ఏ అపాయం సంభవించదు కనుక నువ్వు సంతోషంగా గంతులు వేయాలి. అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరిద్దాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి అని దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు మనతోనే మాట్లాడాడు ఇది నాన్న. సియోను నివాసులారా